అయితే 140 నుంచి వచ్చిండు, ఇంత దూరం నుంచి వచ్చిండు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్లు ఉన్నాయి, అట్లా చూసుకొని తీసుకోవాలి. హలో గైస్, అందరికీ నా వ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే రేపైతే ఎల్లుండి సంక్రాంతి, రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి. ఇప్పుడైతే పతంగులు కొనడానికి అయితే పోతున్నాం. నేను మా అన్న దూల్పేటకి అయితే పోతున్నాం. చూడండి మేము పోతున్నాం అని ఎట్లా ఏడుస్తుంది చూడండి. పోదాంపా ఏడుస్తుంది అప్పటి నుంచి. ఇప్పుడైతే పోవాలి, డైరెక్ట్ దూల్పేట పోయి చూపిస్తాం. మొత్తం హల్చల్ అవుతుంది. చలో రైట్ పోదాంపా. బాయ్ అంటుంది, ఇప్పుడు బాయ్ అంటుంది. ఇప్పుడు దాకా ఏడుస్తుండే, ఇప్పుడు బాయ్ అంటుంది. అప్పుడే చేడుతుంది పోతున్నాం అని. ఇప్పుడైతే పోతున్నాం, డైరెక్ట్ దూల్పేటలో పోతాం. మా అన్న వాళ్ళ దోస్తులు గిట్ల వస్తారు, అక్కడ డైరెక్ట్ వచ్చేస్తామన్నారు. పోవాలి. ఫస్ట్ టైం అయితే పోతున్నాను నేను పతంగులు అయితే కొనడానికి, ఎందుకంటే ఎప్పుడు సంక్రాంతి రోజే కొంటా. అండ్ ఇప్పుడు కొంచెం జల్దీ తీసుకొని వద్దాం అని మా అన్న అన్నాడు. ఈసారి ఏమైందో ఎగిరేద్దాం అనిపిస్తుందంట. హెల్మెట్ అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాం, సీదా బండి వేసుకొని వెళ్ళిపోవాలి. ఏడుస్తుంది ఆమె, చూడాలి. అప్పటి నుంచి ఏడవాలి, పోతున్నప్పుడు ఏడుస్తుంది. ఇప్పుడు బాయ్ అంటుంది. సరే బాయ్ బాయ్ లిల్లీ, బాయ్. దో మై దో ఓ నడు. బాయ్ టాటా బాయ్ బాయ్ బాయ్. ఆమె ఏడుస్తుంది, ఆమె అప్పటి నుంచి. పెట్టుకైతే వచ్చేస్తాం. చక్రీ చూడండి, పెద్ద చక్రీ. ట్రాఫిక్ చేయగలుగుతుంది మొత్తం, పెద్ద ట్రాఫిక్ ఉన్నది. దూల్పేటకి అయితే వచ్చేసినాం. ఇక మాల్ గేట్లు వచ్చేసారు. మా అల్లుళ్ళు పళ్ళు పోయినాయి, పళ్ళు పోయినాయి. చూపిరా పళ్ళు. కాదు, వీడే పెద్ద వజ్రం అంటే వాడిని మించిన వజ్రం వాడు. ఇప్పుడు పతంగులు అయితే కొనాలి. రోడ్ మొత్తం హల్చల్ ఉంది. రోడ్ అయితే మొత్తం బ్లాక్ ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి మొత్తం. ముంగటెళ్ళి చూపిస్తాం మీకు. మొత్తం న్యూస్ కవర్ చేస్తాం మొత్తం. చూడండి, షాపులు అయితే ఉన్నాయి మొత్తం. ముంగడు పోవాలి, ఇంకా ఎక్కువ షాపులు ఉంటాయి. ఆల్రెడీ మస్తు లోపల వచ్చేసినాం, ఇంకా లోపల పోదామంటాడు మా అన్న అయితే. ఇవన్నీ ఎగరవంట గాల్లా, ఏదో షాప్ చూపిస్తాడంట, అక్కడ పోవాలి ఇప్పుడు. షూటింగ్ కెమెరా అన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది, చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకలైతే ఇంకా ఘోరంగా ఉండే. నడిటపోతాం కావాలా అదే, మళ్ళీ పెద్ద పట్టుకుంటే కూర్చోలేం కదా. అన్నీ ఒక షాప్లోనే కొనుక్కోవాలి, అన్నీ ఒక దగ్గర దొరుకుని హోల్సేల్ చూస్తారు. ఎక్కడ షాప్ చేస్తారో చూస్తున్నాం మేము. పేపర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. లాస్ట్కి అయితే ఒక షాప్కి వచ్చినాం. ఇల్లు పతంగులు అయితే చూస్తున్నాం. చేప, ఎగుడ్, తోగుడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి గన్స్, అది ఇవి గిట్లు ఉన్నాయి, పతంగులు ఉన్నాయి, అన్ని రకాల పతంగులు అయితే ఉన్నాయి. పెద్ద పతంగులు అయితే కనిపించట్లేదు, అంతే. చక్రీలు వేరే చోటు ఉన్నాయేమో నాకు తెలిసి, ఇప్పుడైతే లేవు. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. తీసుకో, క్యాడ్ తీసుకో. అదే చిన్నప్పుడు బిల్డింగ్ మీద కింద పడ్డాడు ఆల్రెడీ. ఇప్పుడు కొంటుండే ఇంకోసారి. ఎంత అన్నాడు అన్న డజను? డజన్ 120 అన్నాడు. ఎంత తగ్గిస్తాడో చూడాలి.
మనీ అని ప్లీజ్ పే. చూడాలి, ఇవైతే టామ్ అండ్ జెర్రీ ఇవైతే తీసుకున్నాం. थोड़ा बहुत कम करो भाई. చలో ఇప్పుడైతే ముంగడు పోవాలి, వేరే చూడాలి ఏమేమి కొనాలో. మీ వానికి ఎగరేస్తా అరా నువ్వు ఎన్ని కొన్నావు చూద్దాం. రంగురంగుల పతంగులు అయితే వచ్చేసినాయి, అవైతే కొనుక్కున్నాం. మనం పోయినాం అక్కడ కొనాలి. ఇక్కడ ఎంత ఉన్నాయో రేట్లు. చేప పతంగులు అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడనే. 150కి ఇచ్చేసి వేరే వేరే ఇచ్చేసి ఇవైతే తీసుకున్నాం. ఇప్పుడైతే తీసుకోవడానికి వచ్చాం. సరే 160 చేసుకో. మంచిగా రంగురంగుల కైట్స్ అయితే ఉన్నాయి. వెనకాల అయితే ఆడినాం. 170కి అయితే వచ్చింది. మొత్తం ప్లేనే ఉన్నాయి ఇక్కడ అయితే. మొత్తం ఏ గుడ్ అదే కవర్ కైట్స్ ఏ గుడ్ అవన్నీ లేవు, ప్లేన్ ఉన్నాయి. చాప ఏ చిన్న చాప, ఇది పెద్ద చాప. తీసుకోవాలి. డజన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వేరే జాగాలో పోయి పేపర్ కొంటాం. వేరే పేపరే కదా డైరెక్ట్. ప్లేన్ ఉన్నాయి అన్ని ప్లేనా. నెక్స్ట్ పేపర్. ట్రాఫిక్ జామ్ మొత్తం చెమటలు ఘోరంగా వస్తున్నాయి. ఈ రోజు నాకు చెమటలు వస్తున్నాయి. లేకనా వేసుకుని ఇక్కడైతే ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రేట్లు అయితే ఉన్నాయి. అన్ని షాపుల్లో అడిగి తీసుకోవాలి ఎప్పుడైనా. మాంజాలు నార్మల్గా మాంజాలు అయితే బ్యాన్ అయినాయి అవన్నీ. ఇప్పుడు నార్మల్ మాంజాలు ఉన్నాయి మొత్తం. షాపులు మొత్తం అట్లనే. నైట్ అయితే ఇంకా క్రేజీ ఉంటుంది ఇది గల్లీ. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్లు ఉన్నాయి. అట్లా చూసుకొని తీసుకోవాలి. అటు ఇటు తిరుగుతున్నాం మొత్తం. వెతికి 2 జాగాలలో చూసినాం, కొనుక్కున్నాం. ఇవ్వండి ఇవే ఏదన్నా పతంగులు తీస్తున్నాగా మెల్లమెల్ల. ఇవ్వండి పతంగులు ఆల్రెడీ ఎగురుతున్నాయి ఇక్కడ. నైట్ రావాలి ఇక్కడ. ఏంది సంక్రాంతి రోజు లేకపోతే రేపు మొత్తం కైట్లే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఇండియా కైట్ కావాలంట మావానికి. ఇండియా కైట్ ఎక్కడ పోయినాడు? ఇండియా కైట్ కావాలరా నీకు? ఎస్ జై హో అను. ఏంది పళ్ళు ఎట్లా పోయినారా అని చెప్పురా. పేపర్లో ఇట్లా కొన్నాం. ఎంత పడ్డానా? 220. ఇవి చిన్నవి. ఇవి హాఫ్ పౌండా 1 పౌండా? ఇవి 1 పౌండ్. హాఫ్ పౌండ్ ఎంత అన్నాడు? 300 అన్నాడేమో. పెద్దవి 400 అన్నాడు. డజన్ అంటే 12 వస్తాయి. అన్నీ కలర్లు వేసి ఇచ్చిండు. ఇక్కడ కవర్లో పేపర్లు కొన్నాం. ఒకటే చక్రీ కొనాలి, ఇంకొకటి ఏముంది మాంజా కొనాలి. పతంగులు కొన్నాం కానీ చరకు కోసం తిరుగుతున్నాం మొత్తం. చరకులు మస్తు రేట్ అంటుర్రు. ఇంకొకటి ఏంది బాబిన్లో మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో ఎంత చెప్పారు, ఇప్పుడు రియల్గా ఎంత చెప్పారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ నమ్మి రాకండి ఎక్కువ. అంటే మాంజాలు కొనడానికి ఏంది బాబిన్లు కొనడానికి. షాపులు అయితే మంచిగా ఉన్నాయి, మెరిచిపోతున్నాయి. రేపైతే మొత్తం గుంపు ఉంటుంది. ఇంకా కింద మాంజ ఉంది కింద. గైస్ బ్రో అయితే 140 నుంచి వచ్చిండు, ఇంత దూరం నుంచి వచ్చిండు పాపం. ఏం నమ్ముకొని వచ్చినావు బ్రో? లాస్ట్కి ఎంత కొనేసిపోయారు? ఏం కాదు, పతంగి సంక్రాంతి పోతే పోయినాయి అనుకొని పోండి. మేమే కదా అందరు బుక్ అయ్యారు. అదే కదా అన్న. ఏ బుడ్డోడా ఏం చేస్తున్నారు? అరే మామా ఇక్కడ అల్లుడు ఇద్దరు పెద్దన్నలు. అదే చరక్ అయితే తీసుకున్నా. ఎంత పడ్డది చరక్? ఎంత పడ్డది మనకి? 200 పడ్డది చరక్ అయితే. ఇప్పుడు ఒక మాంజ ఒకటి తీసుకోవాలి అంతేగా. తీసుకునేదో ఇప్పుడు ఊదురా ఊదు. నువ్వు ఇప్పుడు అది చిన్నపిల్లలు. అది లాస్ట్కి అయితే తీసుకున్నాం పతంగులు. వాడైతే హెల్మెట్ తీసుకున్నా. ఊదురా రే, అది ఊదు. నోట్లో పెట్టుకొని ఊదుతాడు చూడు ఇప్పుడు వాడు. ఊదుతున్నాడు. మంచిగా పతంగులు అయితే తీసుకున్నాం, అన్ని కలరు.
ఊదు ఊదు ఆయన ఆయన కాడు పోయి ఊదురా మామా మామా అనుకుంటే ఊదుకో. చలో ఇండియా కైట్లు అయితే అరే ఇండియా కైట్లు మేము తీసుకొని పోతున్నాం నీవి అవుదా ఇండియా కైటే కావాలంట మావానికి. లాస్ట్గా అయితే చాయ్ అయితే తీసుకుంటున్నాం. చాయ్ ఇంకా సమోసా తీసుకున్నాం తింటున్నాం. తినేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి డైరెక్ట్. ఇంటికి ఏం చేయాలి పండుకోవాలి.